सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ఏకదంతముపాస్మయే। మా పల్లెకాడు ఛానల్ చూస్తున్నటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం। ప్రతి సంవత్సరము మనము ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం అనేది కార్యక్రమాన్ని మనము ప్రతి సంవత్సరము చేసుకోవడం మన ఆనవాయితీ। అయితే ఈ సంవత్సరము మార్చి 19వ తేదీ గురువారం రోజున మనకు ఈ నూతన సంవత్సరము అంటే మన తెలుగు ఉగాది పండుగ రాబోతుంది। అయితే ఈ సంవత్సరం యొక్క పేరు ఏంటంటే పరాభవనామ సంవత్సరం। పరాభవనామ సంవత్సరం అనగానే ఇదేంటి పేరులోనే ఇలా ఉంది అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు। దాని గురించి కించిత్తు భ్రమ చెందాల్సిన అవసరం కూడా లేదు। ఎందుకంటే పరా అంటే మన నుండి ఇతరగా ఉన్నటువంటి శక్తి అంటే ఆదిశక్తి పరాశక్తి। భవము అంటే మనకి జనన మరణముల గురించి ఉన్నటువంటి సముద్రం। ఈ జనన మరణ సముద్రం దాటించగలిగింది ఆ శక్తి ఒకటి మాత్రమే, ఆ యొక్క ఆదిశక్తి మాత్రమే అని దాని అర్థము। అయితే ఈ సంవత్సరము మరి ఈ పరాభవనామ సంవత్సరంకు రాజు ఎవరు? ఈ పండుగ ఈ ఉగాది గురువారం రోజున వస్తుంది। ఈ సంవత్సరముకు నాయకుడు అంటే రాజు ఎవరంటే గురువు। మరి ఈ సంవత్సరం మంత్రి ఎవరు? మంత్రి ఎవరంటే మంత్రి కుజుడు। ఈ సంవత్సరంకు మంత్రి కుజుడు। సేనాధిపతి చంద్రుడు మరియు సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి అంటే సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు। ఈ సంవత్సరం నవనాయకుల లోపట 7 నాయకులు కూడా మనకు శుభాన్ని కలిగించేవారు, కేవలం 2 మాత్రమే అశుభం అంటే పాపగ్రహములు అన్నమాట దాని అర్థం। ఈ లెక్క మీదకి వెళ్ళి ఈ సంవత్సరం మనందరికీ కూడా శుభమే కలుగుతుంది అని దీని యొక్క అర్థము। మరి ఈ సంవత్సరం ఈ నాయకుల లోపట ప్రథముడు అంటే రాజు। మనకు రాజు గురువు ఉండడం వల్ల మన దేశంలో రాజులు ప్రజలు న్యాయంగా సమవర్తనంగా ఉంటారు। అందరూ రాజనీతితోటి కలిసిమెలిసి సుభిక్షంగా సుఖంగా ఆరోగ్యాలతోటి అందరూ క్షేమంగా ఉంటారు। మంత్రి కుజుడుగా ఉండడం వల్ల రాజులకు కలహములు, చోర్ల వల్ల భయము మరియు అధికమైనటువంటి గాలులు, పంటలకు తెగుళ్ళు, పంటల కోతల ముంగట కొంచెం నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది। సేనాధిపతి చంద్రుడు ఉండడం వల్ల ప్రజలు మంచి ఆరోగ్యాలతోటి ఉంటారు।
పశువులు క్షీరములు అంటే పాలు అభివృద్ధిగా ఇస్తాయి. చాలా ఈ సంవత్సరము వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి వీటికి అధిక ధరలు ఉంటాయి. ఈ సంవత్సరము సస్యాధిపతి అంటే పంటల అధిపతి శుక్రుడు ఉండడం వల్ల తెల్లని భూములు, తెల్లని పంటలకు చాలా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటాయి. తెల్లని పంటలు ఎక్కువగా పండుతాయి. తెల్లని భూములు, తెల్లని పంటలు చాలా ఎక్కువగా పండుతాయి. మరియు దేశమంతటా కూడా క్షేమంగా ఉంటాయి. ఎక్కడ కూడా సుభిక్షం అంటే ఎక్కడ కూడా కరువు కాటకం అనేది ఉండవు. ధాన్యాధిపతి, ధాన్యం యొక్క అధిపతి బుధుడు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో తుఫాన్లు బాగా వస్తాయి. గాలి అంటే తుఫాన్ వచ్చినప్పుడు, తుఫాన్ అంటే గాలి అంటేనే తుఫాన్ దాని అర్థం. తుఫాన్లు బాగా వస్తాయి. గాలి తీవ్రత వల్ల కొంచెం పంటలు కూడా నష్టం పోవచ్చు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే పంటలు సూర్యుడితోటి అభివృద్ధి చెందుతాయి. మరియు తేనె, ముత్యాలు, చేపలు, గోధుమలు, వస్త్రములు, జొన్నలు, పంచదార, బెల్లము, నూనె, నెయ్యి వీటన్నిటికీ అధిక ధరలు అనేవి వస్తాయి. మేఘాధిపతి చంద్రుడు ఉండడం వల్ల ఏమిటంటే సర్వదేశములకు అన్నిటికీ సువృష్టి అంటే సుభిక్షంగా ఉంటాయి. అన్ని రకములైన పంటలకు అన్ని రకములైన పంటలు విశేషంగా ఉంటాయి. గోవులు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా క్షేమంగా ఉంటాయి. రసాధిపతి రవి ఉండడం వల్ల నెయ్యి, నూనె, బెల్లం, తేనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె, నువ్వుల నూనె, చింతపండు, మామిడి పండు, నిమ్మకాయలు వీటికి అధికమైనటువంటి ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి శుక్రుడు, ఆ శుక్రుడు నీరసాధిపతి ఉండడం వల్ల వేటికి అధిక ధరలు ఉంటాయంటే కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యాలు, వస్త్రాలు వీటన్నిటికీ ధరలు బాగా పెరుగుతాయి. ఈ సంవత్సరము పశుపాలకుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. పశువులకు వృద్ధి సుభిక్షములుగా ఉంటాయి. వాటికి పశువులకు మేత సమృద్ధిగా ఉంటుంది. అంటే పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే పశువులకు మేత సమృద్ధిగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి పాడి పంటలు కూడా బాగానే ఉంటాయి. కృష్ణుడు ఆ యొక్క అధిపతి ఉండడం వల్ల పాడి పంటలు బాగానే పండుతాయి. గోవుల సంరక్షణ కూడా బాగానే ఉంటుంది. ధనములు, ధాన్యములు కూడా అన్ని రకాలుగా బాగానే ఉంటాయి. పశువులు కట్టేసేవాడు కూడా ఇడిచేవాడు కూడా కృష్ణుడే. కనుక ఈ సంవత్సరం గోవుల అభివృద్ధి బాగా పెరుగుతుంది. చక్కగా పాలిస్తాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. మరియు సమస్త ప్రాణికోటికి కూడా ఎటువంటి రోగములు ఎక్కువగా ఉండవు. మొత్తం మీద ఈ సంవత్సరం చెప్పవచ్చేది ఏంటంటే ఈ 7 నాయకులు శుభులు, 2 అశుభులుగా ఉండడం వల్ల సాధ్యమైనంత మట్టుకు వేరే దేశాలలో రకరకాల కలహములుగా కావచ్చు. కానీ మన దేశంలో మాత్రము సమర్థుడైనటువంటి నాయకుడు అంటే ఎందుకంటే ఈ సంవత్సరము మనకు రాజెవరు గురుడు అంటే మన దేశ నాయకుడు కూడా అటువంటి సమర్థుడైన వాడు ఉండడం వల్ల మన దేశంలో చిన్న చిన్న పొట్లాటలు రావచ్చు, రాజకీయంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ దేశంలో ఉన్న జనాలకు కానీ ఎటువంటి హాని మాత్రము ఉండదు.